ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ధ్యానానికి స్వాగతం. అధిక ప్రసంగం చేయు నాలుక. విస్తారమైన మాటల్లో దోషముండక మానదు, తన పెదవులను మోసుకునివాడు బుద్ధిమంతుడు. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 19వ వచనం. నోటి అతిసార వ్యాధి గల వారితో మీరెప్పుడైనా మాట్లాడారా? వారెప్పుడూ ఒక అంశం నుండి మరో అంశానికి మారుతూనే ఉంటారు. ఈ రోగానికి తగిన పేరు అతివాగుడు అని ఇప్పటి నుండి గుర్తుంచుకోండి. దీనికి మరో పేరు మోటారు నోరు. మహిళలే వాగుడుకాయలని ప్రచారంలో ఉన్నప్పటికీ పురుషులు కూడా ఇందులో ఏమాత్రం తీసిపోరు. నేను కూడా ఊహించినంత మౌన గొర్రెను కాదని ఒప్పుకుంటున్నాను. నిజానికి నేను ఒక స్టాప్ సైన్ను చూస్తూ మాట్లాడుతుంటానని నా భర్త అంటుంటారు. అదే సమయంలో ఇతరుల మాటలను వినడం కూడా నాకు ఆనందమే. నిజానికి ఇతరులతో కలవడానికి సిగ్గుపడేవారు నాతో మనసు విప్పి మాట్లాడుతుంటారు. నిరాటంకంగా మాట్లాడేవారి సమక్షంలో ఉన్నప్పుడు ఆమె ఒంటరితనంలో ఉందా, లేక ఇతరులతో మాట్లాడే అవకాశాలు ఆమెకు అసలు దొరకవా, లేక ఆమె తన స్వరాన్ని వింటూ ఆనందం పొందుతుందా అని నేను ఆశ్చర్యపడుతుంటాను. ఉద్దేశాలు ఏవైనప్పటికీ అధికంగా మాట్లాడేవారు దేవుని మహిమపరచలేరు. 10 నిమిషాల కంటే ఎక్కువసేపు మాట్లాడితే ఆ సంభాషణ పక్కదారి పడుతుందని నేను విన్నాను. మీరు పర్లజోలికి పోవద్దని అపోస్తలుడైన పౌలు తెస్సలోనిక వారిని హెచ్చరిస్తున్నాడు. పర్లజోలికి పోకుండా ఉండటం ఎంతో కొంత ప్రయాస లేక ప్రయత్నం అవసరం. చిక్కులబెట్టు ఈ అలవాటును జయించడానికి ఎంతో కొంత ప్రయత్నం చేయాలి. మిన్నెసోటాలోని రోచెస్టర్కు చెందిన డాక్టర్ జో ఆర్ బ్రౌన్ ఒక రోగి ఆరోగ్య చరిత్రను గుర్తించే ప్రయత్నం గురించి చెప్పారు. డాక్టర్ అడిగిన ప్రతి ప్రశ్నకి ఆ వ్యక్తి భార్యే జవాబు చెప్పింది. చివరికి డాక్టర్ బ్రౌన్ ఆమెను వెలుపలికి వెళ్ళమని కోరాడు. ఆమె వెళ్ళిన తర్వాత ఆ వ్యక్తి అసలు ఏమీ మాట్లాడలేకపోవడం డాక్టర్ గమనించాడు. అతని భార్యను డాక్టర్ మరలా లోనికి పిలిపించి ఆ వ్యక్తికున్న మాట లోపం అనే అఫాసియా వ్యాధిని గుర్తించనందుకు క్షమాపణ చెప్పాడు. అది విని ఆమె నిర్ఘాంతపోయింది. ఆ సంగతి ఆమెకు కూడా తెలియదు. మీ సంభాషణల్లో మీరు నిరాటంకంగా మాట్లాడుతున్నట్లు అనిపిస్తే క్షణమాగి ఈ క్రింది విధంగా ప్రయత్నించండి. మీరు మాట్లాడడం మాని అవతలి వ్యక్తి అవును లేక కాదు అన్నట్లుగా కాక విస్తరించి మాట్లాడగలిగే ఒక ప్రశ్న వేయండి. ఉదాహరణకి, జాన్, ఈ విషయంలో మీరేమనుకుంటున్నారు? మీ సంభాషణ విలువైందిగా ఉండేలా చూడండి. నా గురువు గారు తరచూ ఇలా చెప్పేవారు. నేనేమీ ముక్తసరిగా మాట్లాడేదాన్ని కాదు, కానీ దేవునికి వచ్చిన సంగతుల్ని మాట్లాడడమే నాకు ఇష్టం. మీరు విన్న ఆసక్తికరమైన వార్త గురించో లేక లేఖనాల గురించి దేవుడు మీకు ఇచ్చిన ఒక అంతర్భావం గురించో పంచుకోండి. ఉదాహరణకు, ప్రతికూలమైన సంభాషణలో పడిపోవడం కంటే నా నాలుక ఉపవాసం గురించి లేఖనాల్ని ధ్యానిస్తున్నప్పుడు దేవుడు నాకు బయలుపరిచిన సత్యాలను గురించి నేను ఎక్కువగా మాట్లాడుతుంటాను. ప్రయోజనకరమైన ఆ మాటలను వారెంతో ఆసక్తిగా వింటుంటారు. ప్రియ స్నేహితులారా, ఈరోజు ఈ విధంగా తీర్మానం చేయండి. నా మాటలు అధికమైనప్పుడు పాపానికి తావు లేకుండా ఉండదు, కానీ నా నాలుకను నేను అదుపు చేసుకున్నప్పుడు నేను జ్ఞానినని ఎంచబడతాను.